సాయి చెప్పు సాయి. ఫస్ట్ ఐ థింక్ ఈ సాంగ్ ఎందుకు తీసేసి ఉంటారంటే స్వప్నక్కకి ఈ సాంగ్ బాగా నచ్చుంటుంది. సో అందుకని నాగాశ్విన్ అన్న చెప్పుంటారు కలికిలో ఈ సాంగ్ యాడ్ చేద్దామని చెప్పి ప్లేస్. ఇది చాలా పర్సనల్. స్వప్నక్కకు పాట నచ్చితే సినిమాలకి కొంచెం పాట తీసేస్తారా? స్వప్నక్క తలుచుకుంటే ప్రొడ్యూసర్ తీసేస్తుంది. ఓ మజాక్ అని కూడా. ఓకే గైస్, హాయ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఆన్సర్స్. సినిమాలో రకరకాల కారణాలు ఉండొచ్చు. యాక్టింగ్ బాగాలేకుండొచ్చు, లేదా స్క్రీన్ ప్రెజెన్స్ లేకుండా ఉండొచ్చు, లేదా పాట వాడిలో సరిగ్గా వాడకపోయి ఉండొచ్చు. కానీ ఈ సీన్లో వెరీ రేర్ సినారియో ఇది. యాక్టింగ్ మనోడు చేసిండు, పాట కూడా వంశీ చేసిండు అనమాట. సో అందుకనే తీసిరని చాలామంది చెప్పారు, నేను చెప్తలేను. సో గైస్, వెల్కమ్ టు ద సాంగ్ లాంచ్ ఆఫ్ ద డిలీటెడ్ సాంగ్ ఆఫ్ ద సంగీతం ఆఫ్ ద వంశీ. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. ప్లీజ్ కాల్ జీవన్. చాలా లీడ్ ఇచ్చారు. సరే ఓకే. ఏంటి నీ క్వశ్చన్? చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఒక్క నిమిషం, మీకంటే ముందు వేరే వాళ్ళు ఆన్సర్ చేస్తున్నారు. అవునా? హాయ్, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. నమస్తే. మీ పేరు? వంశీ అన్న. వంశీ, మీ పేరు కూడా వంశీయా? ఓకే, చెప్పండి. చెప్పండి మీరు సాంగ్ ఎందుకు తీసేసినారు అనుకుంటారు? సినిమాలో ఎందుకు డిలీట్ చేస్తారు? చాలా బాగా వచ్చినట్టు ఉంది. మూవీలో పెడితే తక్కువ, కొంచెం దగ్గర పెట్టుకోండి మైక్. సాంగ్ చాలా బాగా వచ్చినట్టుంది. మూవీలో పెడితే రెవెన్యూ తక్కువ జనరేట్ చేస్తుంది కదా. సాంగ్ చాలా బాగా వచ్చిందంట, అయినా కూడా నమ్మతలేడు. చాలా బాగా రెవెన్యూ జనరేట్ చేస్తుంది. ఇండివిజువల్ గా రిలీజ్ చేస్తే ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేస్తుంది తీసుకుంటారు. సాంగ్ చాలా బాగా వచ్చినట్టుంది. సో మూవీలో పెడితే రెవెన్యూ తక్కువ జనరేట్ చేస్తుంది. ఒకవేళ మనం సింగిల్గా రిలీజ్ చేస్తే ఎక్కువ వస్తుంది కదా. ఓకే, నేను చెప్తాను. సాంగ్ చాలా బాగా వచ్చి ఉంటుంది, డైరెక్ట్ పాట రిలీజ్ చేస్తే 100 కోట్లు వస్తుంది కావచ్చు అని భయపడి వద్దన్నాడంట. పాసిబుల్. ఓకే, ప్రొడ్యూసర్ నవ్వుతున్నాడు. ఓకే ఫైన్. సో హాయ్ వంశీ గారు. సో జనాలు ఒక్కొక్కరు అనుకుంటున్నారు సార్. కొంతమంది యాక్టింగ్ బాగాలేక, కొంతమంది సింగింగ్ బాగాలేక, కొంతమందికి అసలు స్క్రీన్ ప్రెజెన్స్ కాదు, ఈయనుంటే స్క్రీన్ యాబ్సెన్స్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నారు. అందరు బయట అనుకుంటున్నారు. అసలు మీరు లోపల ఏమనుకుంటున్నారు? అసలు ఈ సాంగ్ తీసేయడానికి కారణం ఏంటంటే, ఈ సాంగ్ స్టార్టింగ్లో వస్తుంది సినిమాలో. ఓకే, చూసిరు మొన్ననే రష్యా చూసిరు. ఓకే, ఈ సాంగ్ తర్వాత సినిమా అంతా డిప్ అవుతుంది. సాంగ్ ఎంత బాగుందంటే ఆ సాంగ్ హై పాయింట్ సినిమాలో. ఓకే, సో మిగతా లో పాయింట్లను బ్యాలెన్స్ చేయడానికి హై పాయింట్ తీసేయాల్సి వచ్చింది. కాదు, నాకు అర్థం కాదు. సినిమాలో హై పాయింట్ తీసేస్తే సినిమాలో ఏముంటుంది అని ఆడియన్స్ అంటున్నారు. నువ్వు అంటున్నావు అది. లేదు, నీకు అర్థం కాలేదు. బ్యాలెన్సింగ్ నీకు అర్థం కాలేదు. సైన్స్ లేదు నిజంగా. సో ఈ సినిమాలో మీరు వేసింది తాగుబోతు క్యారెక్టర్ అని మాకు ఈజీగా తెలుస్తుంది. ఎస్ నేను తాగుబోతున్నా ఇందులో. నిజంగానే తాగిపోయినరా ఏంది? నా పేరు దాసు ఈ సినిమాలో. ఓకే, సో తాగుబోతున్నా నేను. ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఇది ఈ చూసి ఆడియన్స్ కూడా చాలా మంది తాగుబోతులు అవుతారని నేను కోరుకుంటున్నా. అంటే తాగుబోతులు అంటే మందు కాదు, ఇట్లా కొత్త రకమైన సినిమా కాబట్టి ఇట్లా క్రియేటివ్గా డ్రంక్ అవుతారు జనాలు. క్రియేటివ్గా డ్రంక్ కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? సృజనాత్మక తాగుబోతులు అవుతారు. ఓకే, మనం సృజనాత్మక దగ్గర అయిపోదాం. ఓకే ఫైన్. ఇంకొకటి, మీ క్యారెక్టర్ ఎట్లుంటుంది సినిమాలో? నాకు ఇప్పుడు అదే చెప్పిన కదా అవినాష్. మనోడు ఈజ్ ఆన్ పాయింట్, తాగలేదు ఇప్పుడు. ఓకే ఫైన్, మీరు చెప్పిండు. ఇంకొకటి, స్టోరీ ఏమై ఉంటుంది అంటారు సార్ మీరు సినిమాలో? సినిమా స్టోరీ చాలా చెప్పాలని ఉంది. చెప్పనా అండి? చెప్పమంటారు కానీ చిన్న ఇట్లా అన్నారు. సో స్పాయిలర్స్ ఇవ్వకుండా చెప్పడానికి ట్రై చేస్తా. ఓకే, ఆల్రెడీ చాలా పెద్ద స్పాయిలర్ ఇచ్చింది కదా పాట తీసి. ఓకే ప్లీజ్ నువ్వు మాట్లాడు. సో సినిమా స్టోరీ ఇది ఒక ఊర్లో జరుగుతుంది. ఓకే, సో ఈ సినిమా స్టార్టింగ్లో ఒకటి అవుతుంది అన్నట్టు. అది స్పాయిలర్ కాబట్టి నువ్వు నాకు చెప్పని ఎవరు కాదు పాపం, మళ్ళీ ఏమన్నా మిక్సింగ్లకు పనికొస్తుందని నేను కొన్ని నీళ్ళు ఇచ్చిన. ఓకే ఫైన్, ప్లీజ్ టెల్. సో సినిమా స్టార్టింగ్లో ఒకటి అవుతుంది, అది స్పాయిలర్ కాబట్టి చెప్పొద్దు. సో ఒకటి అయినందుకు ఒకటి చేస్తారు, అందుకు ఒకటి అవుతుంది. సో ఆ ఊరికి ఒకటి వచ్చి ఒకటి ఇస్తుంది అన్నట్టు. సో దానివల్ల ఆ ఊర్లో అందరూ ఒకటి చేయకుండా ఇంకొకటి చేయాల్సి వస్తుంది. సో సినిమా అంతా ఇంకొకటే కంటిన్యూ అవుతుంటుంది. ఒక పాయింట్లో ఇంకోటి కాకుండా ఇంకోటి కూడా అవుతుంది.
సో దాని నుంచి బయటపడడానికి ఒక్కొక్కరు కలిసి అందరు ఒక్కటై ఏం చేసారు అనేది సినిమా స్టోరీ అన్నట్టు. ఇంతకు మీరు ఆ ఒక్కరేనా కాదా అది నువ్వు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఖచ్చితంగా సినిమా చూడాల్సి. ఓకే ఫైన్. ఇంకొకటి వన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సంగీతం శ్రీనివాస్ సార్ సినిమాలో మీరు యాక్ట్ చేయడం అసలు మీకు ఎట్లా అనిపించదు? అంత పెద్ద లెజెండ్ అయినా మిమ్మల్ని తీసుకుంటారు, మీ పాటనే తీసేసారు మీరు. యా ఇట్స్ ఆపర్చునిటీ ఆఫ్ ద లైఫ్ టైం. సో సంగీతం సార్కి నేను చాలా ఇష్టమైన నటుడిని. యా ఆయన మేమిద్దరం కలిసి పనిచేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, కానీ అది ఇప్పటికి కుదిరింది. చాలా రోజులతో సార్ అనుకుంటారు మీతో పని చేయండి. ఇద్దరం అనుకుంటున్నాము. యాక్చువల్లీ ఆదిత్య 369లో నేనే చేయాలి, కానీ నేను అప్పుడు పుట్టలేదు కాబట్టి సారు బాలకృష్ణ గారితో చేస్తారు. మళ్ళీ ఒకసారి చెప్పండి ప్లీజ్. సారీ. నేను పుష్పక్ విమానం, విచిత్ర సోదరులు, భైరవ ద్వీపం ఇవన్నిట్లో ఫస్ట్ నన్నే కన్సిడర్ చేశాడు సార్. ఓకే. కానీ నేను ఇంకా ఈ భూమి మీద లేదనే ఒక చిన్న రీజన్ వల్ల కమల్ హాసన్ గారిని బాలకృష్ణ. వెరీ నైస్. ఇది ఎట్లున్నదంటే నేను మొన్న రీసెంట్గా మా అమ్మ వాళ్ళ పెళ్లి వీడియో చూసిన. ఇందులో నేను ఎందుకు లేనని చెప్పి నేను ఏడుస్తుండే, అట్లా చెప్తుండే నేను. సరే మీరు అట్లా ఎట్లా అనుకుంటారు సార్? ఓకే ఫైన్, మీ క్యారెక్టర్ అయిపోయింది. స్టోరీ ఏమై ఉంటుంది సినిమాది? నువ్వు సింకులు లేవు, ఇందాక చెప్పిన స్టోరీ. సరే మీరు యూ టెల్ మీ వాట్ ఈస్ దట్ వన్ క్వాలిటీ దట్ యూ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ సంగీతం శ్రీనివాస్ సార్. అంటే నేను జీవితంలో నా దగ్గర ఇది లేకుంటుండే, కాకపోతే ఐ హ్యావ్ టు ఇంప్లిమెంట్. ఆయన దగ్గర సీరియస్ ఈవెంట్ ఇది. సీరియస్ ఈవెంట్. ఓ సార్ ఆల్రెడీ ఒక ఎక్స్ప్రెషన్ పెట్టిండు. ఏంటి క్వశ్చన్ ఏంటి? లేదుగా స్క్రిప్ట్లో అన్నాడు. లేదు, ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు నో వాట్ ఐ లెర్న్. యా, తెలియదు, ఇంకా ప్రాసెస్ అవుతుంది నాకు. ఈ సినిమా ల్యాక్ చేసిరన్నా? సరే ఇదొకటి చెప్పాడన్నా, పాట తీసేసారు మీరు, సినిమాలన్నీ ఉంటారా లేదా అని ప్రొడ్యూసర్ అట్లనే చూస్తున్నాడు. ఉంటా, పాట ఒకటి కాదు, ఆ సినిమాలో చాలా ఉంటాయి. ఇంకా సినిమా అంతా చాలా ఉంటుంది గైస్. అండ్ ఖచ్చితంగా అన్న సినిమాలు ఉంటాడు. శుభం సినిమాలో డిష్ తీసేసిండు, ఈ సినిమాలో అన్న పాట తీసేసారు. ఓకే, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇస్ దేర్ ఎనీథింగ్ దట్ యూ వాంట్ టెల్ టు ద ఆడియన్స్? ఏదైనా చెప్పాలనుకుంటున్నా మీరు? నాలుక తాగుబోతులు కాకండి అని కాకుండా ఆడియన్స్గా ఆడియన్స్ సంగీతం శ్రీనివాస్ సార్ సినిమాలలో ఒక్కొక్కసారి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఈ సినిమాలో అన్న పాట తీసేసిండు, అదే స్పెషాలిటీ అని ఆడియన్స్ అనుకుంటున్నారు. వెయిట్ చేస్తారు ఎట్లా డిలీట్ చేసారు కాబట్టి ఇప్పుడు అన్న పాట చూపించమని, అది చూపించేద్దాం. ఇప్పుడు పాట ప్లే చేస్తున్నాం. అయితే గైజ్ చాలా ఎక్స్క్లూజివ్ ఇది. సినిమాలు ఎట్లా ఉంటుంది, సరే మాలనే వేయండి ఈ పాట అని చెప్పేసి మన వంశీ గారు కోరుతున్నారు. లేదా సాంగ్ డిలీట్ లేదంట, అది ఆ మెమరీ కార్డు పడేసి. సౌండ్ ఎవరు మేనేజ్ చేస్తున్నారు ప్లీజ్? ఇంతకుముందు కూడా నేను చాలా హర్ట్ అయినా. నాగాశ్వి నన్ను వస్తే ఎవరో చిన్నపిల్లలు ఏడ్చిన సింబల్ పెట్టినారు, ఏడ్చిన సౌండ్ పెట్టినారు. నన్ను ఫస్ట్ టైం ఇంత గ్రాండ్గా హర్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం నాకు. ఇంత స్టేజ్ ఎక్కించి లైట్లు వేసి పోస్టర్ వేసి హర్ట్ చేసాడు నాకు. నేను కూడా హర్ట్ అయినా, నిజంగా ఏదైనా వీడియో ప్లే చేస్తారు అనుకున్నా. సరే అట్లీస్ట్ టీజర్ చూద్దామా? టీజర్ అన్నా చూస్తారా మీరు? సాంగ్ తప్ప ఏదైనా ప్లే చేస్తారు వాళ్ళు. సాంగ్ కాదండి, మీరు సాంగ్ లేదని కంపెన్సేషన్తో ఏదైనా ప్లే చేస్తారు ఏంది? సరే సాంగే పెడదామంటున్నారు. సరే ఈ ఒక్కసారి మనం వి విల్ కాల్ ద ప్రొడ్యూసర్. అసలు పాటకు పెట్టిన ఈ సాంగ్ తర్వాత సాంగ్ ఉందా? ఓకే, నేనేంటి సాంగ్ ఉంది, విల్ గెట్ ద సాంగ్ ప్లేడ్. నో యా. సో గైస్, థియేటర్ ఎట్లా ఓ పాట ప్లే చేస్తలేం, అట్లీస్ట్ ఇక్కడన్నా పాట ప్లే చేస్తాం. ఎందుకంటే అన్న సంతోషంగా ఉంటాడు, మేము కూడా సంతోషంగా ఉంటాము, ఆడియన్స్ సంతోషం. చాలా గొప్ప విషయం. ఓకే, వెరీ నైస్. మళ్ళీ మన ఈవెంట్కి వచ్చేస్తాం మనం. Can we please play a song?